తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వర్షాలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అద్దంకి దయాకర్, సోము రామ్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తావించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, సోమ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి దిగజారుతున్నాయంటూ ఆయన స్పందించారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వర్షాలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తావించడంతో వివాదం మరింత ముదిరింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, సవిన్. ముఖ్యంగా క్షుద్ర పూజల రాజకీయం పాలిటిక్స్ నడుస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య రాజకీయ చర్చకు ఇది దారితీసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు క్షుద్ర పూజలు హరీష్ రావు తెలంగాణలో వర్షాలు పడకుండా పంటలు పండకుండా క్షుద్ర పూజలు చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో పాటు సామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కామెంట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా కౌంటర్ అటాక్ చేసింది, కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సబ్జెక్టు లేక క్షుద్ర పూజల రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చారంటూ కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు హిందూ సమాజానికి, దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా హరీష్ రావు 2వ తేదీ 2/3/2026 తిరుచిరాపల్లిలో తాంత్రిక పూజలు చేశారు. అదేవిధంగా 31/5/2026 నుంచి 1/6/2026 వరకు శివమొగ్గలో వెళ్ళి పూజలు చేశారు. అదేవిధంగా 20/6/2026లో తిరుచిలో హరీష్ రావు జయగోరి కాళీ పూజలు చేశారు. అదేవిధంగా 23/7/2026లో శివమొగ్గలో హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా దీన్ని సమర్థిస్తూ క్షుద్ర పూజలు చేశారు. తెలంగాణలో పంటలు పండకుండా, వర్షాలు పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా క్షుద్ర పూజలు చేశారంటూ కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కామెంట్ చేశారు. ఆ తర్వాత నిన్న తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా క్షుద్ర పూజలు చేశారంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈ అలవాటు ఉందంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనపడింది. దీనిపై వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో లోక్సభకు పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ హరీష్ రావుపై ఎవరైతే మాట్లాడారో వారిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో జూన్ జూలై మాసాల్లో తెలంగాణలో వర్షాలు పడలేదు. ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కూడా వర్షాలు పడటం లేదు. దీంతో తెలంగాణలో ముఖ్యంగా రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఉన్న నీళ్లు అటు గోదావరి పరివాహక ప్రాంతంలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో పైనుంచి వస్తున్నటువంటి వరద జలాలను లిఫ్ట్ చేసి రైతాంగానికి సాగునీళ్లు ఇవ్వడంలో
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందంటూ పదే పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లను, బ్యారేజ్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తుంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా క్షుద్ర పూజల రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. క్షుద్ర పూజలు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి, ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా ఆరోపణలు చేయడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా క్షుద్ర పూజల వైపుకు మళ్ళిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీల మధ్య క్షుద్ర పూజల రాజకీయం నేపథ్యంలో ప్రతి విమర్శలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ మాజీ మంత్రి హరీష్ రావు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఈ ముగ్గురు నేతలకు లీగల్ టీం ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసినటువంటి ఆరోపణలకు పూర్తి స్థాయి ఆధారాలు ఇవ్వాలి, లేకపోతే క్రిమినల్ కేసులు వేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా హరీష్ రావు లేఖలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడింది. మొత్తానికైతే తెలంగాణలో తాజాగా తెరపైకి వచ్చినటువంటి ఈ క్షుద్ర పూజల రాజకీయానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, కంటిన్యూ అవుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా క్షుద్ర పూజల రాజకీయంతో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.